ఎన్నికల కమిషన్ మరియు ఆర్ఓ రిటర్నింగ్ అధికారికి ఒక విన్నపం. నేను ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని. మరి ఎన్నికలు సజావుగా సాగాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, అంతా బాగుంది అని చెప్పిన ఈ అధికార యంత్రాంగం ఈ రోజు ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో అక్కడ జరుగుతున్న ఎన్నికల పనితీరును చూస్తే ఈ అధికారులంతా కలిసి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, స్థానిక ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు ఈ ముగ్గురు సమక్షంలోనే డబ్బులు విచ్చలవిడిగా పంచుతూ చేతుల్లో కనిపిస్తున్నా గాని ఏమీ పట్టనట్టుగా ఉన్నటువంటి సందర్భాన్ని కళ్ళారా చూడడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చినటువంటి ఎన్నికల్లో తన ఓటు హక్కుని తన అభిప్రాయం మేరకు ఎవరికి వేసుకోవాలో ఆ హక్కుని హరించే దుర్మార్గమైన చర్యని ఖండిస్తా ఉన్నాం. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఊకుమ్మడిగా అందరూ డబ్బులు పంచుతున్నారు. పక్కనే అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన దాన్ని 100 మీటర్ల లోపే ఉన్న ఒక కాంప్లెక్స్ బిల్డింగ్ లో షట్టర్ లో నిర్లజ్జగా డబ్బులు పంచుతున్న క్రమాన్ని అక్కడ మేము చూసి అక్కడ అధికారులకు చాలా క్లియర్ గా చెప్పాము. అక్కడి నుంచి పార్టీలని తరమండి, పక్కకు జరపండి, స్వేచ్ఛగా ఓటేసే అవకాశాన్ని ఇవ్వాలి కదా. ఎన్నికల కమిషన్ గొప్పగా చెప్పింది కదా అన్ని ఏర్పాట్లు చూసుకున్నామని. మరి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం తప్పిదం వల్ల పూర్తిగా సహకరించడం జరిగింది. వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ అభ్యర్థిని గెలిపించాలనే దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, దీన్ని పూర్తిగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. స్వేచ్ఛగా తమ ఓటుని గ్రాడ్యుయేట్ ఓటు కూడా వేసుకోలేని స్థితికి దిగజారిపోతుందంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశిస్తున్నట్టు. కాబట్టి మేము దీన్ని కంప్లైంట్ రూపంలో మీ వీడియో చేసి పంపిస్తున్నాం. ఖచ్చితంగా మీరు స్వీకరించాలి, చర్యలు తీసుకోవాలి. మిగిలిన ఈ సమయాన్ని సజావుగా జరిగేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీకు వీడియో కాన్ఫరెన్స్ రూమ్ పెట్టుకుని మొత్తం యంత్రాంగం చెక్ చేసుకుంటారు కదా 34 నియోజకవర్గాలలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ని. మరి ఇవి కనబడట్లేదా కళ్ళకి? కాబట్టి స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి కావచ్చా, ప్రెజర్ కావచ్చా, అక్కడున్న అధికారుల తప్పిదం కావచ్చా, వీటన్నింటినీ ఖండిస్తున్నాం. మిగిలిన ఈ సమయాన్నన్నా నీట్ గా జరిగేటట్టు చేసుకునేటట్టు సహకరించాలి. లేకపోతే ఈ పూర్తి యంత్రాంగమే ఫెయిల్ అయిపోయిందని అన్నట్టుగా పౌరులు స్వీకరించాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద ప్రమాదం. నేనుగా అక్కడ అభ్యర్థిగా వెళ్లి చూసి ఖండించకపోతే యథేచ్ఛగా ఇంకా దుర్మార్గమైన పరిస్థితి అక్కడ ఉండేది. కాబట్టి ఎన్నికల కమిషన్ ప్రతిదీ చూస్తున్నా స్వేచ్ఛగా వేయండి, మేము అన్ని ఏర్పాట్లు చేసాం అన్నప్పుడు ఆర్ఓ గారు కూడా వాళ్ళ స్టాఫ్ మొత్తము ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు మీద చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ మీద, ఎస్ఐ గారి మీద అండ్ ఎంఆర్ఓ, నాంపల్లి మండలంలో ఉన్న పోలింగ్ స్టేషన్ గవర్నమెంట్ స్కూల్లో జరిగింది ఇది. కాబట్టి మేము పూర్తిగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా సజావుగా మిగిలిన పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి చర్యలు జరిగినా పూర్తి బాధ్యత మీదే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా పట్టభద్రులు ఆలోచించాలి, స్వేచ్ఛగా వేయాలి. మీకు వచ్చినటువంటి ఓటుని స్వేచ్ఛగా డెమోక్రసీని కాపాడే విధంగా ఉండాలి తప్ప నశించేటట్టుగా చేసి ఆ బుద్ధి లేని రాజకీయ నాయకులు డబ్బులు పంచితే చెప్పు తీసుకొని కొట్టాలి, ఎదురు చెప్పు తీసుకొని కొట్టాలి. నువ్వేంద్రా డబ్బు నాకు ఇచ్చేది, నా ఓటు హక్కుని నేను ఏ విలువ కోసం అయితే ఉంటుందో దానికి వినియోగించుకుంటా, అది నాకు తెలుసు అన్నంత చైతన్యం వీళ్ళలో రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం.